రిలీజ్ కాకముందే ఒక హెచ్డి ప్రింట్ రిలీజ్ అయినట్టు కొన్ని కోట్లు డిమాండ్ చేసినట్టు రామ్ చరణ్ గారు సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేశారు. అది ఇందులో నిజం. అంటే ఇది ఒక్కటే కాదు విజయ, అంటే సినిమా యూనిట్ రిలీజ్ దాని మీద మాట్లాడింది, దాని మీద పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే దుర్మార్గమైన పని, సినిమాని లిటరల్లీ చంపేయటానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. రీజన్ 1, రామ్ చరణ్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావటం మొదటి కారణం అని చెప్పాలి. ఆయన వచ్చారు కదా, ఆయన మీద కోపంతో, మెగా ఫ్యామిలీ మీద ఉన్న దుగ్ధతోటి వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఎంతలా అంటే ఒక రకంగా ఒక యుద్ధ ప్రాతిపదికన మొత్తం తన శక్తి యుక్తులను అన్నింటినీ మోహరించి ఈ సినిమాని ఎట్లా ఫెయిల్ చేయాలి అనే అంశంలో వాళ్ళందరి పాత్ర ఉంది అంటున్నారు. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పాత్ర ఉంది అంటున్నారు, అలాగే ఈయనెవరు పుష్ప అల్లు అర్జున్ గారి అభిమానుల పాత్ర ఉంది అంటున్నారు. కానీ అవి రెండు నాకు ఆశ్చర్యం వేస్తున్నాయి. అంటే సరే, పుష్పకు సంబంధించి కొంత ఈ మధ్యకాలంలో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఓకే, అల్లు అర్జున్ గారి అభిమానులు ఆ రకంగా చేశారంటే ఒక అర్థం ఉంది, పర్లేదు, వాళ్ళు చేశారంటే అది అంత ఎఫెక్టివ్ అని నేను అనుకోను. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ రకంగా చేశారన్నది నేనైతే నమ్మలేకపోతున్నాను. ట్విట్టర్లో వీటన్నిటిలో వస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్ గారికి మధ్య ఎంత మంచి స్నేహం, ఎంత సోదరభావం ఉందో మనందరం చూసాం. అంత అద్భుతమైన బాండింగ్ ఉన్న వాళ్ళ మధ్య అభిమానులు మాత్రం అలా ఎందుకు చేస్తారు అన్న సంశయం నాకుంది. బట్ బయట అలాంటి ప్రచారం జరుగుతుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఈ మొత్తానికి కారణం వైసీపీ మాత్రమే అనుకుంటున్నా. వైసీపీ వాళ్ళు పుష్ప 2ని ఎలా అయితే నెత్తిన పెట్టుకున్నారో గేమ్ చేంజర్ని ఆ రకమైన వెన్నుపోటు ముందుపోటు పొడుస్తున్నారని నాకు అనిపిస్తుంది. లేకపోతే విచిత్రం ఏంటమ్మా, నాకు అర్థం కాదు. మూవీ రూల్స్, ఐబొమ్మ ఇలాంటి వాటిల్లో ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రింట్ వస్తుంది, కానీ దరిద్రంగా ఉంటుంది, ఎవడు చూడలేడు దాన్ని. కానీ ఒక హెచ్డి ప్రింట్ని తీసుకొచ్చి పెట్టడం అంటే ఎంత దౌర్భాగ్యమైన విషయం అది. ఒక హెచ్డి ప్రింట్లు కొన్ని వందల ప్రింట్లు రెడీ అయిపోయి ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెడుతున్నారు. పలానా దాంట్లో వెబ్సైట్లో లింక్ డౌన్లోడ్ చేసుకోండి సినిమా ఉందని హెచ్డి ప్రింట్లు పెడుతున్నారు. సరే, ఇది హెచ్డి ప్రింట్లు ఇలా పెడుతున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? హెచ్డి ప్రింట్ రావడం అంటే సినిమా థియేటర్ రికార్డ్ చేసినట్టు లేదు, అదే చాలా చక్కగా ఉంది, సినిమా చూడబుల్గా ఉంది. సో అటువంటప్పుడు మరి అది ఎవరో కుట్ర చేసినట్టే కదా. రెండో అంశం, సంక్రాంతికి వెళుతూ వస్తూ ఉన్న బస్సుల్లో కొన్నిట్లో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారంట. ఎంత అంటే ఎట్లా వెళ్ళిపోయింది చూడండి సినిమా. మూడోది, విశాఖపట్నంలో లోకల్ కేబుల్ వాడు ఈ సినిమాని ప్రసారం చేశాడు ఒక ఏరియాలో. ఇంత బాహాటంగా ప్రసారం చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? డెఫినెట్గా దీని మీద సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పటికే దిల్ రాజు గారు అనేక మంది మీద కంప్లైంట్ ఇచ్చున్నారు. ఇప్పుడు దీంతో పాటుగా మొత్తం సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా ఒకవేళ దీని మీద స్పందించాల్సిన రీతిలో స్పందించకపోతే అది కూడా దిల్ రాజు గారి మిస్టేక్ అవుతుంది. ఇప్పటికే అంటే మీకు కేబుల్లో రావడము, హెచ్డి ప్రింట్ రావడము, 1,00,000 ట్వీట్లు చేశారంట సినిమా బాగాలేదని. ఇవి కాక ఆ 10వ తారీఖు రిలీజ్ అయితే 6వ తారీఖు నాడే ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలు రివీల్ చేశారు. అంటే ఎక్కడో కుట్రపూరితంగా ఏదో జరిగిందనేది అయితే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రంగంలో దిగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సినిమా ప్రీ రిలీజ్కి వచ్చాడన్న ఒక దుగ్ధతోటి ఈ రకమైన పనులు కూడా వైసీపీ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా దీని మీద కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సినిమా అంటే కేవలం 400 కోట్లు కాదమ్మా, 4,000 మంది పనిచేసిన సినిమాలు ఇవన్నీ. పాన్ ఇండియా సినిమా అంటే 4,000 మంది పనిచేస్తారు సినిమాకి. ఒక్కొక్క సినిమాకి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్ల దగ్గర నుంచి, నటీనటుల దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి అన్నిటికీ కొన్ని వందల వేల మంది పనిచేస్తారు. ఒక సినిమా ఫెయిల్ అయిపోతే అనేక మంది పొట్ట కొట్టినట్టే. మనము ఇది గుర్తుపెట్టుకొని సినిమా రంగంలో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఒక మంచి సినిమాని చంపేసే ప్రయత్నం ఎవరు చేశారో ఆ కుట్రను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు దీని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.